హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 3 చూసే ముందు పార్ట్ 2 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వేద్ సెట్ దగ్గరికి వెళ్ళేసరికి శర్వ అక్కడ నవ్వుతూ మాట్లాడుతూ అక్కడ వర్క్ చేసే వాళ్ళతో కలిసి కాఫీ సిప్ చేస్తున్నాడు. వేద్ ఇలాంటి వాటికి దూరం కాబట్టి శర్వకి ఏదో ఫార్మల్గా హాయ్ చెప్పి వెంటనే తన క్యారవాన్లోకి వెళ్ళిపోయాడు. శర్వ వేద్ వెనకే క్యారవాన్ దగ్గరికి వచ్చి హాయ్, కెన్ ఐ గెట్ ఇన్ అని అడిగాడు. దానికి వేద్ శర్వ హైజీన్గా ఉండకపోవడంతో కొంచెం ఇబ్బందిగానే ఎస్ ప్లీజ్ అని లోపలికి పిలిచాడు. వేద్ గురించి తెలిసిన శర్వ లోపలికి వెళ్లే ముందే హ్యాండ్స్కి శానిటైజర్ రాసుకొని బాడీ శానిటైజర్ పెట్టాడు. అతను చేసిన పని చూసి వేద్ పెదవులపై చిన్న చిరునవ్వు. లోపలికి వచ్చిన శర్వ ఏదో మాటలు కలిపి షూటింగ్కి టైం ఉండడంతో మూవీస్ గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వేద్ మాత్రం చాలా లిమిటెడ్గా మాట్లాడుతున్నాడు. వేద్ చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్. అతనికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. లైఫ్లో ఇంతవరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు ఎక్సెప్ట్ వైఫ్. ప్రొఫెషనల్ వైజ్గా హీరో అయినా ఆడపిల్లలకి 6 అడుగుల దూరంలోనే ఉంటాడు. నీట్ అండ్ హైజీనిక్గా ఉండే పర్సన్స్ని మాత్రమే ఇష్టపడతాడు. డర్టీగా ఉండే ప్లేసెస్ అన్నా డర్టీ మాటలన్నా ఇష్టం ఉండదు. చాలా హెల్త్ కాన్షియస్. తనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఒక్క డ్రింక్ చేసే హ్యాబిట్ మాత్రమే, అది కూడా పార్టీస్లోనే. కానీ శర్వ అలా కాదు, ఫ్రీ బర్డ్. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కానీ ఏది వ్యసనం కాదు. దేనికి అతను ఎడిక్ట్ అయిపోలేదు. అలా అని ఏది టేస్ట్ చేయకుండా వదలను లేదు, ఒక్క అమ్మాయిలని తప్ప. వేద్ ఎదురుగా కౌచ్లో కూర్చొని తనతో మాట్లాడుతున్న శర్వ పాకెట్లో నుండి కనపడుతున్న సిగరెట్ ప్యాక్ చూసిన వేద్ దానివైపు అలాగే చూస్తూ ఉండడంతో ఈ రోజుల్లో ఇది కామన్ బాస్ అని ఆ సిగార్ బాక్స్ని చూసి వేద్కి తన గుండెల మీద వేలు పెట్టుకొని చూపించి ఇక్కడ పెయిన్ కలిగినప్పుడు దీంతో అవసరం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు మందు కొట్టలేం కదా అని కన్ను కొట్టాడు. శర్వ మాటల్లో లోతుగా దాగున్న బాధను అర్థం చేసుకున్న వేద్ ఆశ్చర్యంగా చూస్తూ అక్కడ పెయిన్ ఎందుకు ఉంది బాస్ నీకు అని అడిగాడు. దానికి శర్వ చిన్న నవ్వు నవ్వితే వేద్ అనుమానంగా ఆర్ యు ఏ లవ్ ఫెయిల్యూర్ అని అడిగాడు. శర్వ చిన్న నవ్వు నవ్వి అలాంటిదే అనుకో అని ఆ వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను, ఈరోజు నా బర్త్డే అని అనగానే వేద్ ఓ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని విష్ చేశాడు. శర్వ థ్యాంక్ యూ మై డియర్, ఈవినింగ్ ఇంట్లో చిన్న పార్టీ, నువ్వు మీ మిస్సెస్ నీ డాటర్తో ఖచ్చితంగా రావాలి అని అన్నాడు. దానికి వేద్ ఇబ్బంది పడుతూ నా మిస్సెస్ ఎక్కువగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు అని అన్నాడు. దానికి శర్వ బయటకు వెళ్ళడానికి ఇష్టపడరేమో కానీ మీతో అయితే బయటకు రానని చెప్పలేరు కదా, పైగా పార్టీ కూడా ఏ హోటల్లోనూ కాదు, మా ప్రాపర్టీలోనే. ప్లీజ్ బాస్, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మన మూవీ మెంబర్స్ అందరినీ మాత్రమే నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో నా కోసమైనా మీరు తప్పకుండా రావాలి. ఈవినింగ్ షార్ప్ 8 o'clockకి వచ్చేయాలి, ఓకే అని వేద్కి చెప్పి క్యారవాన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. వేద్ మాత్రం కూర్చొని ఆలోచనలో పడ్డాడు. అతని ఆలోచనకి కారణం శర్వ షర్ట్ బటన్ ఓపెన్ అయి ఉండడంతో అతని గుండెల మీద కనిపించిన నయన అనే పేరు, అతని మొబైల్ డిస్ప్లేలో ఉన్న నయన ఫోటో. అత్తగారి ఆర్డర్ ప్రకారం తను ఫ్రెష్ అయి పాపని ఫ్రెష్ చేసి మంచం మీద పడుకోబెట్టి ఆదెమ్మని పిలుస్తుంది అభి. ఆదెమ్మ బాధగా అభి వైపు చూసి పాపని తీసుకొని ధరణి దగ్గరికి వెళ్తుంది. ధరణికి తన కొడుకు రక్తం అంటే ప్రాణమైన, ఆమెలో అణువు నిండిపోయిన ఒక రకమైన ఏహ్యభావం పాపని వెంటనే చేతిలోకి తీసుకొనివ్వలేదు. వెంటనే పాప దూరం నుంచి నాని నాని అని తన దగ్గరికి దూకుతూ ఉంటే ఇంకొక క్షణం కూడా ఉండలేక వెంటనే పాపని ఎత్తుకొని నా బుజ్జి తల్లి అని ముఖమంతా ముద్దులు పెట్టేసింది. పాప కిలకిల నవ్వుతూ ఉంటే ధరణి దీని నవ్వు అచ్చం వీళ్ళమ్మ నవ్వే అని నవ్వుకొని మురిసిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన రిషి వదిన నవ్వైతే నువ్వు అసహ్యించుకోవాలి కదమ్మా, మురిసిపోతున్నావే అని అన్నాడు. ఆ మాటకి ధరణి సీరియస్గా చూస్తూ అది అందంగా ఉండదని నేను ఎప్పుడైనా చెప్పానా,
అది అంతకంత కాదని ఏనాడైనా అన్నానా? అదంటే ఇష్టమే కానీ అని ఇంకేం చెప్పకుండా సైలెంట్గా ఉంటే, రిషి అది వదిన కొనుక్కొని తెచ్చుకున్నది కాదమ్మా, పుట్టుకతో వచ్చింది. ఇంక నువ్వు మారవు, వాడు మారడు. ఒక పని చేస్తావా, వాళ్ళిద్దరికీ డివోర్స్ ఇప్పించు. ఎందుకంటే వదిన ఇక్కడికన్నా విడిపోయి దూరంగా ఉంటే సంతోషంగా ఉంటుందేమో అని నా నమ్మకం అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను చెప్పిందేమో కానీ ధరణి మనసులో డివోర్స్ అనే పదం నాటుకుపోయింది. అభి రూమ్లో తన ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూ ఉంది. అది అన్నోన్ నెంబర్ కావడంతో ఎవరు అంటూ సందేహంగా లిఫ్ట్ చేసిన అభికి అటుపక్క నుండి తన బెస్ట్ ఫ్రెండ్ అభినవ్య, నైనా ఎలా ఉన్నావు అని అడిగింది. 3 సంవత్సరాల తర్వాత తనని అగాధంలోకి నెట్టేసి వెళ్ళిపోయిన తన స్నేహితురాలు గొంతు వినపడడంతో అభి చేతిలో ఫోన్ జారిపోయింది. అటు పక్క నుంచి అభినవ్య, ఏ నైనా మాట్లాడవేంటి, మాట్లాడు, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఆ రోజు నేను చేసిన మిస్టేక్కి ఈరోజు తెలుసుకున్నాను. ఈవినింగ్ శర్వ వాళ్ళ ఇంటికి పార్టీకి వస్తున్నావా? నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పుకుంటూ పోతూ ఉంటే అభి మాత్రం అవి ఏవి వినకుండా మంచం మీద కూలబడిపోయింది. అటుపక్క నుంచి అభినవ్య మాట్లాడి అభి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో కాల్ కట్ చేసేసింది. అభి మనసు మాత్రం 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి వెళ్ళిపోయింది. ఫేడెడ్ ట్యాంక్ జీన్స్, దాని మీద బ్లాక్ టీషర్ట్ వేసుకొని స్కూటీ మీద రయ్యమని వెళ్తోంది నయన. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన స్కూటీ ఆపింది. నయన పక్కనే ఉన్న కార్ గ్లాస్లో తన ఫేస్ కనిపించడంతో విజిల్ వేసుకుంటూ ఆ కార్ గ్లాస్లో చూసుకుంటూ హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటోంది. కరెక్ట్గా అప్పుడే ఆ కార్ గ్లాస్ డౌన్ చేస్తూ తనని ఆ కారులో నుంచే కాల్ చేసే చూపులతో చూస్తున్నాడు వేద్. అతని చూపులు ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్న నయనికి తన 2 కాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర టేరైన జీన్స్, టీషర్ట్కి ప్యాంట్కి మధ్యలో కనిపిస్తున్న నడుము, కాళ్ళకి ఉన్న షూస్, కళ్ళకి ఉన్న స్పెట్స్, వాటన్నిటినీ వేద్ చిరాగ్గా చూసి మొహం పక్కకు తిప్పుకుంటే నయన తన నాలుక మొత్తం బయటకు పెట్టి పక్కకు తిప్పి లైట్ అనుకుంది. వేద్ పక్కన కూర్చున్న తన తండ్రి వైపు చూసి మాత్రం హాయ్ మామ్స్ అని చేయి ఊపింది. వాళ్ళ నాన్నగారు కూడా హాయ్ బంగారు అని చెప్పి చేయి ఊపి వేద్ సీరియస్గా చూడడంతో వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. నైనా వేద్ వైపు ఒక కేర్లెస్ లుక్ ఇచ్చి అక్కడ సిగ్నల్ లీవ్ చేయగానే ఫ్రంట్కి స్పీడ్గా వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఆ సిగ్నల్ క్రాస్ చేసిన దగ్గర నుంచే వేరే టర్న్ తీసుకున్నాడు. చాలాసేపటి నుండి నయన వెనకే ఇంకొక బైక్ ఫాలో అవుతూ ఉంది. అప్పటి వరకు ఆ బైక్ ఎవరిదోలే అని లైట్ తీసుకున్న తనకి తన వెనకే తన సూపర్ సీనియర్ శర్వ వస్తున్నాడని అర్థమవడంతో ఒక్కసారిగా కంగారు వచ్చేసింది. అప్పటి వరకు సూపర్ రైడర్ లాగా డ్రైవ్ చేసిన తను ఒక్కసారిగా వణికి హ్యాండిల్ ఊపడం మొదలుపెట్టింది. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆ వణుకు ఇంకా ఎక్కువైపోవడంతో ఒక్కసారిగా దబేల్మని కింద పడింది. అలా కింద పడడమే తన స్పెట్స్ కొంచెం దూరంలో పడిపోవడంతో నయన అక్కడే కూర్చొని చేతితో తడుముకుంటూ ఉంది. తనకి ఎంతకీ తన చేతికి స్పెట్స్ దొరకలేదు. వాటి కోసం వెతుకుతూ ఇంకొంచెం ముందుకు వచ్చేస్తూ ఉండడంతో తన బైక్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వచ్చిన శర్వ వెంటనే రోడ్ మీద దూరంగా పడిపోయిన స్పెట్స్ తీసుకువెళ్ళి నీట్గా తుడిచి నయన కళ్ళకు పెట్టాడు. అప్పటి వరకు రోడ్పై చేతులతో తడుముతున్న నయన ఆ స్పెట్స్లో నుంచి శర్వ వైపు చూసి బెదురుగా వెనక్కి జరిగింది. తన చేతులు కాళ్ళు గీక్కుపోవడం చూసిన శర్వ అవి దులుపుతూ ఆర్ యూ ఓకే అని అంటూ ఉంటే నైనా తన నోట్లో లూజ్ అయిన పళ్ళ సెట్ని సెట్ చేసుకుంది. అది సెట్ చేసుకున్నాక లేచి ఇబ్బందిగా శర్వ వైపు చూసింది. వెంటనే శర్వ తనకి బైక్లో వాటర్ బాటిల్ తీసుకువచ్చి హ్యాండ్ వాష్ చేసుకోమని ఇచ్చి గీసుకున్న హ్యాండ్ దగ్గర కడిగి కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలాయని బాధగా నయన వైపు చూస్తూ 4 ఇయర్స్గా నీ వెనక ఫాలో చేస్తున్నాను, నేనేంటో నీకు తెలుసు, అయినా ఎందుకు కంగారు పడి భయపడిపోతావు, చూడు ఎలా దెబ్బలు తగిలాయో అని బాధగా తన చేయి పట్టుకుంటే నైనా ఇబ్బందిగా తన చేతిని వెనక్కి తీసుకొని ఇట్స్ ఓకే అని తన బైక్ని లేపుతుంది. శర్వ వెంటనే వెళ్ళి తన స్కూటీని లేపి కెన్ ఐ డ్రాప్ యూ అని అడిగాడు. దానికి నైనా ఇబ్బందిగా తల వంచుకొని వద్దు అన్నట్టు తల ఊపి స్కూటీ స్టార్ట్ చేయబోతే ఆలోపు తన మోచ
మోచేతి మీద బ్లడ్ వచ్చేస్తూ ఉంటే శర్వ మెంటల్ చూడు ఎంత గట్టిగా గీసుకుపోయిందో, పద హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు. నైనా నేను వేరే వర్క్ మీద వచ్చాను, అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి, ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము, లేట్ అయిపోతుంది, అయినా ఇది చిన్నదే, మీరు కంగారు పడకండి అని చాలా నెమ్మదిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. 4 సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే కాబట్టి శర్వ కూడా తను ఎంత అవాయిడ్ చేస్తున్నా తనని ఫాలో అవుతూ తను వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కి వెనకే తోడుగా వెళ్ళాడు. నైనా ఈవెంట్ దగ్గరికి వెళ్ళేసరికి అభినవ్య అప్పటికే వెయిట్ చేస్తూ ఉండడంతో స్పీడ్గా నయన దగ్గరికి వచ్చి ఏమైంది, ఇంత లేట్ అయింది అని అడుగుతూనే నయన వైపు చూసి ఏంటి మళ్ళీ కింద పడ్డావా అని కంగారుగా అడిగింది. నయన తల ఉంచుకొని అవును అన్నట్లు తలూపింది. స్పెక్స్ మీద చిన్న క్రాక్ చూసిన నవ్య అయ్యో స్పెక్స్ పగిలిపోయాయి, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోమంటే పెట్టుకోవడం లేదు, చూడు ఇప్పుడు వేరే స్పెక్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనగానే నయన వెంటనే తన డాష్ బోర్డ్ నుండి వేరే స్పెక్స్ తీసి పెట్టుకుంది. దానికి నవ్య నవ్వుతూ ఉంటే నైనా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే ఇన్ కేస్ యాక్సిడెంట్ టైంలో స్పెక్స్ అయితే ఎవరైనా వెతికిస్తారు, అదే ఒకవేళ లెన్స్ కింద పడిపోయి అవి ఎవరికీ కనపడకపోతే నేను అలా తడుముకుంటూ కూర్చోవడమే కదా, అందుకే అవి ప్రిఫర్ చేయను అని నేరుగా ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోతే ఆ మాటలు తన వెనకే ఉండి బైక్కి ఆనుకొని క్రాస్ లెగ్ వేసుకొని నయనని అబ్జర్వ్ చేస్తున్న శర్వ కార్ పార్క్ చేసి ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన వేద్ ఇద్దరూ విన్నారు. మరి ఇప్పుడు వేద్, శర్వ, నయన వీరి ముగ్గురు మధ్యలో విధి ఆడించే వింత నాటకం ఎలా ఉండబోతోంది? అసలు ఈ అభినవ్య నయన లైఫ్లో ఏం చేసింది? తనకి వేద్కి ఉన్న సంబంధం ఏమిటి? అన్ని విషయాల్లోనూ మంచిగా ఉన్న వేద్ అభి స్నిగ్ధ విషయంలో మాత్రమే ఎందుకు అంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.